అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పుణ్య కార్యక్రమం గ్రామ పంచాయతీ భవన నిర్మాణం జరిగి దాని ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పూజ్యులు పెద్దలు మన ప్రియతమ నాయకులు అహర్నిశలు రైతుల పక్షాన ఉండేటటువంటి నాయకుడు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి ఒకసారి మనం అందరం చప్పట్లతో స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు గ్రామ పంచాయత్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి నర్మదా సంతోష్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా పక్షాన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు సాలంపాడ్ గ్రామానికి విచ్చేసినటువంటి మాతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి గారు, గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి గారు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఈ గ్రామ పెద్దలు, సోదర సోదరిమణులందరికీ ఈ పండుగ సందర్భాన మేము కూడా మీతో పాలు పంచుకొని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, గ్రామ సభ్యులందరికీ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా పక్షాన మరి ఒకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెద్దలు సంతోష్ రెడ్డి గారు ఈరోజు ఉదయం నుండి సుదర్శన్ రెడ్డి గారి కార్యక్రమాలు బోధన్ పట్టణంలో జరిగినటువంటి విషయం ఒక్కసారి గుర్తు చేస్తూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మీరందరూ ఆశీర్వాదం ఇచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన తర్వాత బోధన్ పట్టణంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమం కానివ్వండి, ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, నిన్న మహిళా సంఘాలకు పట్టణంలో 2 కోట్ల రూపాయల చెక్స్ పంపిణీ జరిగిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఉదయం నిజామాబాద్ నుండి బోధనకు వచ్చి 50 కోట్లతో అమృత్ స్కీమ్లో బోధన్ పట్టణంలో ఎప్పుడు కూడా ఆయన శాసనసభ్యుడిగా ఉండి ఆ రోజు జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి 22 కోట్ల రూపాయలు, దాని తర్వాత ఏ గల్లీకి వెళ్ళినా మాకు నీటి సౌకర్యం లేదు, నీళ్లు వస్తలేవు అనేటువంటి మాట అక్కడి ప్రజలు, బోధన్ నగర ప్రజలందరూ చెప్పినప్పుడు ఈరోజు 50 కోట్లతో శంకుస్థాపన చేసి బోధన్ నగరంలో అన్ని ఇళ్లకు నీళ్లు సరఫరా అయ్యే కార్యక్రమాన్ని ఈరోజు భూమి పూజ చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజల తరఫున మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాదాపు 18,72 లక్షలతో బోధన్ నగరంలో 140 కలవట్లు, ఆ బోధన్ నగరంలో ఉన్నటువంటి డ్రైనేజీలు, బోధన్ నగరంలో ఉన్నటువంటి రోడ్ల మరమ్మత్తు కొరకు తీసుకున్నటువంటి నిర్ణయం, దాని శంకుస్థాపన 18,72 లక్షలది ఈరోజు జరిగింది. అదేవిధంగా బోధన్ నగరంలో రాకాస్పేట ప్రాంతానికి సంబంధించినటువంటి ముస్లిం మైనార్టీ సోదరులకు 15 వారికి 3 ఎకరాల భూమి గ్రేవ్ యార్డ్కి ఇచ్చి దానికి కంపౌండ్ వాల్ ఇచ్చి దాంట్లో ఏదైతే సౌకర్యం కొరకు ముస్లిం సోదరులకు ఆ 8 వాళ్లకు సౌకర్యం కల్పించిండు, దానికి 15 లక్షల రూపాయలు ఈరోజు మంజూరు ఇచ్చి దాన్ని శంకుస్థాపన చేయడం. అదేవిధంగా ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విషయం ముఖ్యంగా మనం అందరం ఈరోజు గర్వపడాలా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పట్ల నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 65-66% మంది సర్పంచ్లను గెలిపించినటువంటి ఘనత ఎవరో నిన్న అన్నారట. బోధన్ నగరంలో కన్నున్నవాడో లేకుంటే చెవులున్నవాడో లేకుంటే ఆ మనిషికి తెలిసో తెలియదు ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగింది, బోధన్లో ఏం అభివృద్ధి జరిగింది అనేటువంటి విషయం నిన్న ఎవరో మాట్లాడారట. ఈరోజు పేపర్లో చూసాం మేము ఉదయం. అరే నీకు ఒకవేళ కళ్ళుంటే చూడు, నీకొక తెలివి ఉంటే తెలుసుకో. ఈరోజు సవాల్ చేస్తా ఉన్నా, బోధన్ నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం ఒక్కొక్కటిగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కేవలం పత్రికల కొరకు, మీడియా కొరకు మాట్లాడే అవసరం లేదు. ఒకవేళ దమ్ముంటేరా అంబేద్కర్ చౌరస్తాలో మేము ఉంటాం. గత 10 సంవత్సరాలు మీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బోధన్ నగరానికి కానీ బోధన్ నియోజకవర్గానికి కానీ ఏం చేశామనేటువంటి విషయం నువ్వు చెప్తే మేము దానికి నిలబడతాం. మేమేం చేశామనేటువంటి మాట చెప్తే మీరు నిలబడండి. ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులను కానీ,
ఇక్కడ ఉన్నటువంటి నా మహిళా సోదరులు అక్క చెల్లెళ్ళకు కానీ మీ తరఫు నుంచి నేను సవాలేస్తున్నా వాళ్ళకు ఈరోజు డాక్రా మహిళా సంఘాలకు ఒక్క రూపాయన్న ఇచ్చావా? వడ్డీ రూపాయలు ఏమైనా కట్టావా? రైతులకు బోనస్ ఇచ్చావా? రైతులకు రుణమాఫీ చేశావా? ఏం చేశావా అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు. అందుకొరకే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పట్ల, అదేవిధంగా దేశంలోనే విజన్ 2047 ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర పేరు ప్రతిష్టలు వస్తున్నటువంటి సందర్భం లోపల ఏం జరిగింది అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరుల ద్వారా చెప్తా ఉన్నా, నేను సవాల్ విసురుతున్నా, దమ్ముంటే అంబేద్కర్ చౌరస్తాకు రా, వస్తే మేము చెప్తాం ఏమి అభివృద్ధి జరిగిందనేటువంటి విషయాన్ని. అందుకొరకే మీ అందరి చేతులు జోడించి కోరుతా ఉన్నా, మంచి చేస్తే మంచి చేసిండని చెప్పండి, చెడు చేస్తే చెడు చేసిండని చెప్పండి. ఒకవేళ మంచి చేసినటువంటి వాళ్ళను ఆశీర్వదించండి, సహాయపడండి, ఆ భగవంతుడిని ప్రార్థించండి. ఆరోగ్యంగా ఉండాలా సుదర్శన్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గానికి ఇంకా సేవ చేయాలనేటువంటి విషయం తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, సోదరిమణి ఈరోజు నర్మదా సంతోష్ రెడ్డి గారు ఈ కార్యక్రమ నిర్వహణలో మమ్మల్ని అందరినీ ఆహ్వానించి, మా పద్మారెడ్డి గారు ఇక్కడికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీతో కలుసుకునే మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి సోదరులందరికీ, మా మిత్రుడు గంగారాం గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. నర్మదా సంతోష్ రెడ్డి గారు ప్రజలు ఈ రోజుల్లో ఏకగ్రీవంగా ఎటువంటి కాంపిటీషన్ లేకుండా ఎన్నుకున్నందుకు మీ అందరికీ అభినందిస్తా ఉన్నాం. అదేవిధంగా యూనియన్ సర్పంచ్ బిల్డింగ్ అయిపోయింది, కంపౌండ్ వాల్ కావాలా? ఎందుకు ఏమన్నా వెతుకుపోతారా? కంపౌండ్ వాల్, సిసి రోడ్కు 5-6 లక్షలు ఇస్తాం, ఆ రెండింటిలో కంప్లీట్ చేసుకోండి. అది ఇవ్వకుండా నేను రాసిస్తాను, అది చెక్ చేసుకోండి. అదేవిధంగా మరి ఎక్కువ చెప్పకుండా ఇప్పటి వరకు తయారుగా చెప్పారు. డ్వాక్రా సంఘాలు అన్ని వ్యవసాయం గురించి కూడా గత ప్రభుత్వాలు పనికిరాని పని చేయకుండా మన డిస్టిక్ ఒక పని చేయక 10 సంవత్సరాలు మన పైన బాకీలు పెట్టి దాని అడ్డీలకు కానీ అసలు కానీ అవి గడుతూ ఇవన్నీ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన ఆయన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్ని కష్టాలైనా కొన్ని పనులు చేయాలన్న ఉద్దేశంతో మరి ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు కూడా పంట పండించిన వాళ్లకు మొత్తం పంట ఎక్కడ కూడా తక్కువ ధరకు అమ్ముకోకుండా, అదేవిధంగా బోనస్ ఇచ్చుకుంటూ, లోన్లు మాఫీ చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేస్తూ మరి షుగర్ ఫ్యాక్టరీ మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. 200 కోట్లు కూడా కట్టినాం. ఆ దరిద్రులు నడపలే, బాకీలు కట్టలే. వాళ్ళు కట్టకుంటే ఆ భూములన్నీ బ్యాంకులు ఉన్నాయి, ఫ్యాక్టరీ భూములని 200 కోట్లు కట్టాం. దాన్ని రైతులేమో ఇప్పుడు షుగర్ కేన్ పెట్టే పరిస్థితులు లేదు, ఫ్యాక్టరీ నడుపుటం లేదు. కాబట్టి దాన్ని ఏం చేయాలో అనేది చూస్తూ ఉన్నాం. మరి పామాయిల్ అంటూ ఉన్నారు, పామాయిల్ పెడితే మటుకు ఫ్యాక్టరీ చేసుకోవడానికి సౌకర్యాలు ఉన్నాయి.
మన ఫామ్ ఆయిల్ మన దగ్గర డిస్టిక్లో 5,000 వచ్చినాయి, 10,000 పైన కావాలంటున్నారు. కాబట్టి అవన్నీ ఆలోచిద్దాం. ఒక్కటి చదివించడానికి కూడా ప్రతి గ్రామంలో స్కూల్ టీచర్లు చెప్పాం, మంచి ఎడ్యుకేషన్ అవుతున్నది, బాగా చదివిస్తూ ఉన్నారు. 70-75% మార్కులు తెస్తూ ఉన్నారు. ఆ టీచర్లను కూడా మంచిగా చెప్పిన వాళ్ళని అభినందించండి. ఎవరైనా చెప్పకుంటే కన్సల్ట్ ఆఫీసర్కి చెప్పండి. అన్ని 10th వాళ్ళకైతే ఎగ్జామ్ పెట్టమన్నా 1 నెల ముందు 2 నెలల ముందు ఇప్పుడు పెడతారు కాబట్టి తక్కువ వస్తే మళ్ళీ అదే టీచర్ మళ్ళీ క్లాసెస్ తీసుకుంటా ఉంటాం. ఆ పిల్లవాడికి ఇంకా మంచిగా చెప్పి ఆ విధంగా రావాలని. అదేవిధంగా మన దగ్గర చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా 23వ తారీఖు నుంచి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఒకటి అన్నీ చేసుకుందాం. ధైర్యంగా ఉండండి, పనులు చేసుకోండి. తప్పనిసరిగా గ్రామాల్లో అందరూ కలిసి ఉంటేనే సంతోషం అనిపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా మనం అవి చేస్తూ ఈరోజు ఇవన్నీ చేస్తూ కూడా ఒక్క ఇల్లుకు 5 లక్షలు ఇస్తున్నాం. 3,500 ఇల్లు ఇచ్చినాం. ఒక్క ఇల్లుకు 5 లక్షలు అంటే ఎన్ని డబ్బులు అవుతా ఉన్నాయి. ఎక్కడన్నా మన వాళ్ళు కానీ అధికారులు కానీ ₹1 తీసుకుంటాడు. ఆ పోయిన సర్కారు నీ భూమి నాకు రాసి, నా భూమి నీకు రాసి, అవి కూడా అన్ని రెక్టిఫై అయిపోయినాయి కదా. ఎక్కడన్నా ఒకటి ప్రాబ్లం ఉండదు కానీ అసైన్మెంట్ భూములకు అవి తప్ప అన్నీ అయిపోయినాయి. కాబట్టి అయిన మట్టుకు అన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేసినందుకు మన ముఖ్యమంత్రి గారు యువకుడు అన్ని ధైర్యంతో చేస్తూ ఉంటాడు కాబట్టి మళ్ళీ ఒకసారి అభినందిస్తూ, ఈరోజు ఎంత డబ్బులు డైట్ ఉన్నా చెక్కులు ఇస్తున్నారా? దేనికి? 15 లక్షలు వాళ్ళు చేసుకుంటే మనకెందుకు? చేసుకున్నా చిన్న వాళ్ళకు ₹1,00,000 అడిగిస్తా ఉన్నాం. పెండింగ్ లో లేకుండా తప్ప వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ₹1 ఇస్తున్నారా? మనకు ఇచ్చినా మీకు ఎవరు పైసలు అడుగులేరు కదా. ఇంతకుముందు 1,00,000 ఇచ్చిన 5 నెలల కార్డులు కూడా ఇప్పుడు దొడ్డు బియ్యం వస్తున్నాయా? సన్నవి ఇప్పుడు అమ్ముకుంటున్నారా? తింటున్నామా? అప్పుడు దొడ్డు వేస్తే అమ్ముతుంటే అమ్మితే ₹10 అమ్ముతుంది, మనకు ₹35 పడుతుంది. ఇప్పుడు మాకు 45 పడుతున్నాయి. మనకంటే మనకి 45 పడ్డగానే ఇస్తున్నాం. కొత్త కార్డులు ఇచ్చారు ఏమన్నా? అది ఇచ్చిందా? మేము వడ్లన్నీ అమ్ముకున్నారు. ఈ విధంగా అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మన ముక్తార్ గారు మొన్న కరెంటు షాక్తో చనిపోయిన వాళ్ళకు, జయరామ్ గారికి, పెంటాకూరు వాళ్ళకు 5 లక్షల చెక్ కూడా ఇస్తాము. ఇది సిస్టంలో నడుపుతూ ఉన్నాం. తప్పనిసరిగా అభినందించండి. పిల్లలు బాబు తహసీల్దార్